హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎస్ ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒక బ్యాంక్ ఆప్షన్లో కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూపిస్తా అండి. ప్లీజ్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఈ ఒక్క కమర్షియల్ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి. ఈ ఒక్క లొకేషన్ వచ్చేసరికి మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో అయితే ఉంటుందండి. ఈ ఒక్క ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసరికి కార్నర్ బిట్ అండి. సౌత్ అండ్ మెయిన్ రోడ్ వస్తుందండి. ఈస్ట్ ఒక 33 ఫీట్ రోడ్ అయితే వస్తుందండి. బీసెంట్ రోడ్డు ఏరియాలో అయితే వస్తుందండి. ఈ రోడ్డు వచ్చేసరికి ఈ యొక్క మెయిన్ రోడ్డు వచ్చేసరికి మనకి ప్రకాశం రోడ్డు అయితే అంటారండి. బస్ రోడ్ పాయింట్ అండి. ఇది వచ్చేసరికి మనకి బ్యాంక్ ఆప్షన్ టైం వచ్చేసరికి చాలా తక్కువ అయితే ఉందండి. బ్యాంక్ ఆప్షన్ ఒక డేట్ వచ్చేసరికి 15/3/2025 అయితే వస్తుందండి. ఈ ఒక్క ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసరికి మనకి 4 కోట్లు అయితే ఉందండి. ఆర్పీ ప్రైస్ వచ్చేసరికి ఈ ఒక్క ప్రాపర్టీ ఇదేనండి. కార్నర్ బిట్ అయితే వస్తుందండి. మన ప్రాపర్టీ ఆపోజిట్లో ఎస్బీఐ బ్యాంక్ అయితే ఉంటుందండి. మన ప్రాపర్టీ దగ్గర నుంచి 300 మీటర్లు అయితే ఎన్టీఆర్ కాంప్లెక్స్ అయితే ఉంటుందండి. ఈ యొక్క లొకేషన్ చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే విజిటింగ్ అయితే చేపిస్తానండి. మన ప్రాపర్టీ దగ్గర నుంచి విజయవాడ మెయిన్ బస్ స్టాప్ దగ్గరికి ఒక 1 కిలోమీటర్ లోపే అయితే ఉంటుందండి. చాలా దగ్గరండి. ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి చాలా అయితే బాగుంటుందండి. దీని మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే విజిటింగ్ అయితే చేపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.